హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకి వచ్చేసాను. ఈ వీడియోలో వెజ్ స్టీమ్డ్ మోమోస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ క్యాబేజ్, అలానే క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ముందుగానే మనం చాప్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దాని తర్వాత కొంచెం ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని క్యారెట్ కొంచెం సేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. అలానే దీన్ని కూడా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఈజీగా తొందరగా ఫాస్ట్గా మగ్గుతుంది. ఈ వెజ్ స్టఫ్ అంతా మగ్గే లోపల మనం పిండి కలిపేసుకున్నాం. అందులోకి కొంచెం బౌల్లో వాటర్, అలానే కొంచెం సాల్ట్ వేసుకొని మైదా పిండి యూజ్ చేస్తారండి. మైదా వేసుకోవాలి, తగినంత వేసుకొని కొంచెం ఆయిల్ అండ్ వాటర్ తోటి యూజ్ చేస్తూ మనం చపాతీకి పూరికి ఎలా పిండి కలుపుకుంటామో అలా స్మూత్గా పిండి అయితే కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా పిండిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్లో పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులోకి ఇది మగ్గేసిందండి ఈ స్టఫ్. అందులో కొంచెం పసుపు, అలానే కొంచెం గరం మసాలా, దాని తర్వాత మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. అలాగా బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేసేయాలి. అలా ఈ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోవాలి స్టఫ్ రెడీ అయిన తర్వాత. దాని తర్వాత మనం ఇప్పుడు వెజ్ మోమోస్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందులోకి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక 4 ఎండుమిర్చి, అలానే ఒక 2 టమోటా ముక్కల్ని కట్ చేసి ఒక దాంట్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా వడబోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వస్తుంది. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపుకోవాలి. దాని తర్వాత మనం చేసుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసి కొంచెం దాంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా మగ్గించుకోవాలి. ఇలా పైకి ఆయిలీగా వచ్చేంత వరకు మొత్తం మగ్గించుకొని మనకి దగ్గర అయినంత వరకు మగ్గించుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మన దగ్గర టమోటా కెచప్ ఉంటే టమోటా కెచప్, అలానే సోయా సాస్ ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటే మోమోస్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ సైజు అయితే సరిపోతుంది. కరెక్ట్గా ఈ సైజులో రౌండ్స్గా చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా చిన్న చపాతీలాగా చేసుకుంటూ ఉండాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చపాతీలు చేసుకుంటే సరిపోతుంది. అంటే 1 స్పూన్ కర్రీ పట్టేంత సైజ్ చపాతీ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. దాని తర్వాత మనం చేసుకున్న వెజ్ స్టఫింగ్ని ఒక్కొక్క 1 స్పూను మనం చేసుకున్న చపాతీ రౌండ్స్లో పెట్టుకొని మోమోస్ షేప్లో మనం అయితే చేసేస్తున్నాము. ఇలా చూడండి, నేనైతే ఏ విధంగా షేప్ చేశానో ఆ విధంగా చేసేసండి. ఇంకా పైన మిగిలిన పిండిని తీసేసి పక్కన పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ మోమోస్ షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలా చేసుకుంటే మనకి వెజ్ మోమోస్ ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్రలో కింద ఆయిల్ కానీ వేసుకోవచ్చు. లేదంటే నా దగ్గర అయితే లీవ్స్ ఉన్నాయి, ఆ లీవ్స్ మీద పెట్టేస్తే అంటుకోకుండా ఉంటుంది ఇడ్లీ పాత్రకి. అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మోమోస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మీ దగ్గర లీవ్స్ కానీ లేకపోతే ఆయిల్ అయినా రాసుకొని ఈ మోమోస్ అనేవి పెట్టుకుంటే మనకి బాయిల్ అయిన తర్వాత, అదే స్టీమ్ అయిన తర్వాత కొంచెం ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగా వస్తాయి మోమోస్. సో నేనైతే నా దగ్గర ఆకులు ఉన్నాయి కాబట్టి నేనైతే ఆకులను యూజ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను. మీరు ఆయిల్ రాసేసి ఆ మోమోస్ పెట్టినా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి బాయిల్ చేసినప్పుడు ఈ మోమోస్ అనేవి. సో నా దగ్గర లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఆయిల్ అంటే మళ్ళీ వాష్ చేసుకునేటప్పటికి లేట్ అవుతుందని నా దగ్గర లీవ్స్ ఉన్నాయి కాబట్టి లీవ్స్ పెట్టేసి అందులో అయితే నేను పెట్టేసి రెడీ అయితే చేసేసాను. ఇలా ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అయితే పోసేసుకొని మనం చేసింది మాత్రం పెట్టేస్తున్నాను. దాంట్లో ఒక 15 to 20 మినిట్స్ వరకు ఇలా స్టీమ్లో పెట్టాలి. క్లోజ్ చేసేసి ఇలా 15 మినిట్స్ వరకు మనం స్టీమ్లో కానీ పెడితే పర్ఫెక్ట్ మోమోస్ అయితే రెడీ అయిపోతున్నాయి. నేనైతే మా ఫ్రెండ్స్తో అయితే కలిసి చేసేసాను ఈ వీకెండ్స్లో. సో ఈజీగా ఫాస్ట్గా పని అయితే అయిపోయింది. కానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసేయాలి మరి.
ఇదిగోండి రెడీ అయిపోయినాయి మోమోస్. నేనైతే బయటికి తీస్తున్నాను. ఇలా ఆకులతో మనం తీసేసేయచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయో మోమోస్. ఇలా కానీ మీరు కానీ ఇంట్లో కానీ చేసుకుంటే ఒక్కొక్క రెండైనా తినచ్చు. బయట అయితే ఖర్చు పెట్టాలి. ఒక 6 మోమోస్ కనీసం 100 రూపీస్ అయినా తీసుకుంటారు. అలాంటి పని లేకుండా ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చేసుకొని పర్ఫెక్ట్ మోమోస్ షేప్ అయితే వచ్చేసింది. హ్యాపీగా తినచ్చు. అందులోకి మోమోస్ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.